దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబుల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు ఉపమానములను గురించి మనము ధ్యానించుకుంటున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనములో మనం గమనిస్తే, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఈ ఉపమానంలో గనుక మనం గమనిస్తే, ఒక మనుష్యుడు మరి పొలములో దాచబడినటువంటి ధనమును కనుగొని అది దొరికినటువంటి సంతోషంతో వెళ్ళి తనకున్నదంతా అమ్మి ఆ పొలాన్ని కొనుక్కున్నాడంట. మరి ఇక్కడ మనము 4 విషయాలు గమనించాలి. మొట్టమొదటిగా, పరలోక రాజ్యము మరి దాచబడిన ధనమును పోలి ఉన్నది, పొలములో దాచబడిన ధనము. రెండవదిగా, ఆ పరలోక రాజ్యము, ఆ దేవుని రాజ్యము చాలా శ్రేష్టమైనది, అమూల్యమైనది, అది వెలకట్టలేనటువంటిది, విలువ పెట్టి కొనలేనటువంటిది. కాబట్టి దాన్ని సంపాదించుకొనడానికి మనము ఈ లోకంలో ఉన్నదంతా మరి వెచ్చించిన మరి దాని వెలకు సరిపోదు. ఇక మూడవదిగా, నేను చేయవలసింది ఏమిటి అంటే, అక్కడ ఆ వ్యక్తి మరి తనకున్నదంతా అమ్మివేసి దాన్ని సంపాదించుకొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హీఈస్ సీకింగ్ టు పర్చేస్ దట్ ఫీల్డ్. ఆ ధనమును సంపాదించుకోవడానికి, ఆ పొలమును కొనడానికి ఆ వ్యక్తి ఆశ కలిగి ఉన్నాడు. హీ సీకింగ్ టు అబ్టైన్ దట్ ట్రెజర్. ఆ వ్యక్తి ఆ పరలోకపు, ఆ యొక్క భూమిలో దాచబడినటువంటి, ఆ పొలంలో దాచబడిన ధనమును కొనాలని ఆశపడుతున్నాడు. మరి నేను నేర్చుకోవలసిన మూడవ అంశం ఏమిటి అంటే, సీక్ ఈ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నేను మొట్టమొదటిగా దేవుని రాజ్యమును, ఆయన నీతిని సంపాదించుకొనవలసిన వారమై ఉంటున్నాము. క్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనాల్లో ఆయన చెప్పాడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీరు చింతించవద్దు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని చింతపడవద్దు అంటూ ఉన్నాడు ఆయన. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మరి మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? హల్లెలూయా. నా సహోదరుడా, నా సహోదరి, మన పరలోకపు తండ్రి ప్రేమమయుడు, దయామయుడు, కరుణామయుడు, కనికరము గల దేవుడు, కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు. ఇదిగో ఆకాశ పక్షులను, సముద్రములో ఉన్నటువంటి చేపలను, జీవరాశులన్నిటిని పోషిస్తున్నటువంటి దేవుడు, తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసినటువంటి నిన్ను నన్ను ఆయన పోషించలేడా? ఆ ఆకాశ పక్షులు, ఆ సముద్రపు చేపల కంటే నేను బహుశ్రేష్ఠులమని యేసయ్య సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నేను ఎందుకు చింతించాలి రేపటి గురించి? రేపటి గురించిన చింత నీకు ఎలా అంటున్నాడు. వస్త్రముల గురించి నీకెందుకు చింత? దేహము గురించి నీకెందుకు చింత? ఆహారం గురించి నీకెందుకు చింత? నీకుండవలసినదంతా ఆయన రాజ్యమును నీ వెతకవలసినటువంటి వాడమైన దేవుని రాజ్యమును, దేవుని చిత్తమును నీ వెతకవలసిన వాడవై ఉన్నావు. వస్త్రములను గురించి మీరు ఎందుకు చింతిస్తూ ఉన్నారు? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నావో చూడండి, అవి కష్టపడవు, వడకవు, అయినను
తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలెనైనా అలంకరింపబడలేదు. భూలోకంలో మరి ఘన సంపన్నుడుగా ఎంచబడినటువంటి సొలొమోను రాజు సమస్త వైభవముతో ఆయన తనకిష్టానుసారమైన జీవితాన్ని జీవించాడు. తన కన్నులకు నచ్చిన మరి సుఖభోగాలు అనుభవించాడు. తన కొరకు ఉద్యానవనాలు కట్టించుకున్నాడు, పట్టణాలు కట్టించుకున్నాడు. మిద్దెలు, మేడలు, భోగభాగ్యములు అన్నీ అనుభవించిన ఆయన కూడా మరి ఈ యొక్క గడ్డి పువ్వు వలె అలంకరింపబడలేదంటున్నాడు. అంత అందాన్ని దేవుడు గడ్డి పువ్వులకు అనుగ్రహించాడు. మరి నేడుండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డి పువ్వులను దేవుడు ఇలాగూ అలంకరిస్తే, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా అంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. దేవుడు నిశ్చయముగా మనలను అలంకరిస్తాడు, వస్త్రముల చేత అలంకరిస్తాడు, ఆహారం చేత తృప్తిపరుస్తాడు, మన దేహములకు స్వస్థతనిస్తాడు. అందుకే కదా ఆయన తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ధనవంతుడై ఉండి మన కోసము దరిద్రుడుగా చేయబడ్డాడు. ఆయన మరి మన కొరకు మనలను రక్షణ వస్త్రముల చేత అలంకరించడానికే కదా తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. మన ఆకలి తీర్చడానికే కదా ఆయన జీవాహారముగా మారిపోయాడు. హల్లెలూయా. మరి నీ కొరకు, నా కొరకు పరలోకంలో స్థలం సిద్ధపరచడానికే కదా ఆయన మనకంటే ముందుగా పునరుత్థానుడిగా దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు అనగా దేవుని ఎరగనటువంటి వారు, దేవుని నందు నమ్మిక ఉంచనటువంటి వారు వీటన్నిటి విషయమై వారు ఆలోచిస్తారు. మీరైతే ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి. హల్లెలూయా. ఇవన్నీ మీకు కావాలనని ఆ పరలోకమందున్న మన తండ్రి అయిన దేవునికి తెలుసు. హల్లెలూయా. మరి నేను చేయవలసింది ఏమిటో తెలుసా? ఆయన రాజ్యమును, సీక్ ye first the kingdom of God and his righteousness. ఈరోజు నేను వెతకవలసింది ఏమిటో తెలుసా? ఈ జీవితంలో దేవుని రాజ్యమును నేను ఎలాగో సంపాదించుకోగలం? దేవుని రాజ్యంలో నేను ఆయన అధికారమునకు లోబడి మరి ఆయన యొక్క చిత్తంలో ఎలాగో జీవించగలమనేటువంటి ఆశ కలిగి జీవిస్తే నేను ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి దేవుడు మార్గము తెరుస్తాడు. హల్లెలూయా. ఆ పొలములో దాచబడిన ధనమును కనుగొన్నటువంటి ఆ వ్యక్తి దాన్ని సంపాదించుకోవడానికి బయలుదేరాడు. సంతోషంతో తనకున్నదంతా అర్పించడానికి, ఎలాగైనా దాన్ని సంపాదించుకోవడానికి, దాన్ని కనుగొనడానికి, దాన్ని సొంతం చేసుకోవడానికి బయలుదేరాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీ కొరకు కల్వరి సిలువలో తన ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభుల వారిని సంపాదించుకున్నావా? ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఆశ కలిగి ఉన్నావా? ఆయనను ఆశ్రయిస్తూ ఉన్నావా? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకటానికి సిద్ధపడుతూ ఉన్నావా? అలా కాకుండా ఇంక ఈ లోకంలో ఉన్న దేనిని నీవు వెతుకుతూ ఉన్నా, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. అవి శాశ్వతమైనవి కావు, అవి అశాశ్వతమైనవి, అవి నశించిపోయేటటువంటివి. అవి నిన్ను పరలోకంలోనికి, దేవుని రాజ్యంలోనికి చేర్చలేవు. ఇంకా నీవు వాటి కొరకు ఆశ కలిగి ఉన్నావేమో. నేడే నీ స్థితిని, గతిని మార్చుకో. నీ ఆశను మార్చుకో. యేసయ్యను సంపాదించుకోవాలని ఆశ కలిగి ఉండు. దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెతకటానికి తీర్మానం చేసుకో.
ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు అంటూ ఉన్నాడు, అనాది కాలం నుంచే తన జనులకు ఆయన తెలియజేస్తూనే ఉన్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా, దేవుని సన్నిధిలో నుంచి ఎంత దూరం వెళ్ళినా, అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు, ఇదిగో మీరు ఆ వాగ్దాన దేశంలోనికి వెళుతూ ఉన్నారు. మరి మీరు అక్కడ వెళ్ళి మీ ఇష్టానుసారంగా జీవించి, ఇదిగో చేతి పని అయిన కర్ర రాతి దేవతలను మీరు పూజించెదరు, అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే వాటి నుంచి మీరు మనసు మార్చుకొని తిరిగి దేవుని వైపు తిరిగితే ఆయన మిమ్మల్ని కనికరించి మీకు ప్రత్యక్షపరచుకుంటాడు అన్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీవు దేవునికి దూరంగా జీవిస్తున్నావేమో, ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన కొరకు జీవించాలని తీర్మానం చేసుకుందాం. ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతుకుదాం. మన స్థితి ఎలాగున్నప్పటికీ ఆయన క్షమించే దేవుడై ఉంటున్నాడు. ఆయన వైపు తిరిగి మరి ఆయన నిత్య రాజ్యంలో ఆ దేవుని రాజ్యమును సంపాదించుకొనడానికి ఆశ కలిగి జీవిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకుని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన ప్రభువా, మీకే లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మీ నిత్య రాజ్యంలో మేము వారసులం అవటానికి, అయా మీ సన్నిధిని, మీ ప్రత్యక్షతను కనుగొనడానికి, మీ రాజ్యమును, మీ నీతిని వెతకటానికి కావలసినటువంటి హృదయమును, మనస్సును మాకు దయచేయండి ప్రభువా. మా హృదయంలో ఉన్నటువంటి ఈ లోక ఆశలు, శరీరాశలన్నిటిని తీసివేసి ప్రభువా మీ నిత్య రాజ్యమును, మీ సన్నిధిని, మీ కృపను, మీ రక్షణను వెదికే కృప వాళ్ళ ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి. దేవా, వారు మీ కొరకు ఆశ కలిగి మిమ్మల్ని వెదకి మీ ప్రత్యక్షతను, మీ సన్నిధిని, మీ యొక్క రక్షణను కనుగొనే కృప దయచేయమని వేడుకుంటున్నాం. అయా మరి దుఃఖంలో, వేదనలో ఉన్నటువంటి కుటుంబాలను మీరు దర్శించండి ప్రభు, ఆదరణ దయచేయండి, ధైర్యం అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. అనారోగ్యంతో ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేతముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. దేవా మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత బిడ్డలను నింపి, బిడ్డల హృదయంలో మీ రాజ్యము కొరకు జీవించే ఆశను నింపమని, బిడ్డల హృదయంలో మీ జీవవాక్యమును నింపమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.